మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ మంత్రి మండలి ఆమోదించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందని, త్వరలోనే దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు అందరికీ కమిషన్ నివేదిక ఇస్తామని చెప్పారు. అసెంబ్లీలో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చని అన్నారు. ఇది ఓ రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కాదని, నిపుణుల కమిటీ ఇచ్చిందని తెలిపారు. దీనిపై ఎవరు ఏ రకంగా మాట్లాడతారు అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. 3 అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, అన్నారం సుందిల్ల బ్యారేజులు పగుళ్లు రావడము, ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి అని సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి, ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం, నిర్మాణ లోపం, నిర్వహణలో లోపం, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నివేదికలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా నేను, శ్రీ రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుల పర్యటనలు చేపట్టి ఇందులో లోపభూయిష్టమైన నిర్ణయాలు, అవినీతి, అశ్రిత పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ విషయం స్పష్టంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారము 14/3/2024 నాడు జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చైర్పర్సన్గా పిసి ఘోష్ వారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జడ్జిగా, మొదటి లోక్పాల్కి వారే బాధ్యత వహించి ఈ దేశంలోనే న్యాయ నిపుణుడిగా, జ్యుడిషియల్ సిస్టంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిగా పేరు ఉన్న పిసి ఘోష్ గారిని ఈ కమిషన్ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 665 పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది. వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు చెప్పాలని మంత్రివర్గ సహచరులందరితోని పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించారు. అదేవిధంగా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది. వీటి నేపథ్యంలో ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటిని పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు కదా, వేరే రకంగా ఎందుకు మాట్లాడతారు? ఒకవేళ అదే అయితే ఆ కమిషన్ ముందుకెళ్ళి వాళ్ళు ఎందుకు సమాచారం ఇచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వాదనలు వినిపించిండ్రు, తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, తమ తప్పులను ప్రశ్నిస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటు. ఈరోజు మేము కమిషన్ని వాళ్ళు తప్పుపడుతుండ్రు. ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు, ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై
పినాకి చంద్ర ఘోష్, ఇమినెంట్ పర్సనాలిటీ, ఈ హెడెడ్ యాజ్ ఏ సుప్రీం కోర్ట్ జడ్జ్, లోక్పాల్ చైర్పర్సన్, ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి 16 నెలలు అందరికి అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి ఈ రోజు నివేదిక ఇచ్చిండు. కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా.